పురాతన చరిత్ర కలిగిన కర్మాన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని నూతన పాలక మండలికి సూచించారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారని వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ధర్మకర్తలపై ఉందన్నారు. ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ఆలయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు మధు యాష్కి. గత పాలకులు హనుమాన్ టెంపుల్ యొక్క ల్యాండ్ కూడా కబ్జాలకు గురవడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయాల భూములన్నీ కూడా రక్షణ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ నూతన ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గ సభ్యులు వారందరిపైన గురుతర బాధ్యత ఉన్నది. మన ప్రసిద్ధిగాంచిన కర్మాన్ఘాట్ హనుమాన్ టెంపుల్కి ఇవాళ భక్తులు లక్షలలో వస్తూ ఉన్నారు. మన హనుమాన్ జయంతి రోజు ఇంచుమించు 2 లక్షల వరకు భక్తులు రావడం జరిగింది. ప్రతి శనివారం కూడా 50,000 పైన భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చి ఈ నూతన కార్యవర్గ మండలి భక్తి శ్రద్ధలతోటి దైవ సన్నిధిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో గురుతర బాధ్యత పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.